ఇక్కడ మన హాస్పిటల్ ఇప్పుడు అలాగే సిటీ స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ గురించి సిటీ స్కాన్ ఎంఆర్ఐ తగ్గించడానికి కారణం అన్న కేసు తీయదండి అన్న స్కాన్ పేషెంట్ పర్సనల్ అది చెప్పేది నువ్వు ఎన్ని చెప్పినా ఇక్కడ వినడానికి ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది అగ్రిమెంట్స్ బిట్వీన్ ఎన్ఆర్ఐ అండ్ గవర్నమెంట్. ఎన్ఆర్ఐ కంపెనీ అంటే గవర్నమెంట్ అది తెలుసు. లెట్ మీ కంప్లీట్. ఇక్కడ గవర్నమెంట్ నుంచి మీ కంపెనీ ఏదో దానికి వచ్చింది, అక్కడ నుంచి సర్వీస్ తీసుకున్నా 2 అగ్రిమెంట్స్. ఈ 2 అగ్రిమెంట్స్లో ఈ మెషిన్ పెట్టి నువ్వు డబ్బులు ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు సమాధానం చెప్పి నాకొద్దు. నాకు ఇది రికార్డ్, నాకు ఇది కావాలి. అల్టిమేట్లీ ఈ అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు? ఈ అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు అంటే నేను మాట్లాడుతున్నది ఇక్కడ మాట్లాడు. ఈ అగ్రిమెంట్ ప్రకారంగా నాకు సమాధానం ఐరిస్ వద్దు నాకు. నీకు మిషన్ పెట్టడానికి ఎవరు అధికారం ఇచ్చాడో అతనికి చెప్పు. అంటే నాకు కావాల్సింది వేరే ప్రొవైడ్ కాదు. ఇప్పుడు ఇవ్వు ఎందుకు పెట్టాలో అంటే తీ బయటికి ఈ మిషన్ బయటికి నువ్వు చెప్పేది ఏంటి? గవర్నమెంట్ హాస్పిటల్ ఇదే బయటికి మేనేజర్ అండి పరార్ మేనేజర్ అనేవాడే లేడు ఇక్కడ. ఇప్పుడు మన ఆఫీస్ లో రికార్డు భద్రం సార్. అది ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తున్నాం, సెపరేట్ మీటర్ అన్నారు. లేదు పరార్ అయిపోయాడు. ఈరోజు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడికి వైద్యం అందరాన్ని ద్రాక్షలా మారింది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు అంతంత మాత్రమే ఉన్నారు. అలాగే ఎంఆర్ఐ సిటీ స్కాన్ల కోసం ఇక్కడ రోజులు అనేక రోజులు తిరిగి కూడా 2-3 రోజులు తిరిగినా ఇక్కడ ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ సూపరింటెండెంట్ గారితో అలాగే డిసిహెచ్ఎస్ గారితో మాట్లాడి ఈ సమస్య మీద మేము వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇదే సందర్భంగా ప్రొద్దుటూరు ఆసుపత్రిలో 10 కోట్ల అవినీతి జరిగింది. ఈరోజు మేము పట్టబయలు చేసాం. పేదల దగ్గర రిపోర్ట్ ఇవ్వాలి, ప్రభుత్వం ఉచిత రిపోర్ట్ ఇవ్వాలి. కానీ ఈరోజు ఒక్కొక్క రిపోర్టుకు 3,000 రూపాయలు చొప్పున ఇంతవరకు దాదాపుగా 7-8 కోట్లు వీళ్ళు ప్రజల దగ్గర ప్రజాధనం దోచుకున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? మేము ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ అధికారి కానీ అలాగే సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళకి మేము ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రింట్ చేసే ఫిల్మ్ కూడా వాళ్ళకు ఏ అధికారంతో ఇక్కడ పెట్టారని చెప్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. డబ్బులు ఎందుకు మీరు వసూలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మీరు పేదవాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళకు ఈ ఎంఆర్ఐ సిటీ స్కాన్ కావాలంటే వాళ్ళు ఎందుకు పలకడం లేదో వాళ్ళకు ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పేదవాడి కోసమా ఈ ప్రభుత్వ ఆసుపత్రి, లేకుంటే కార్పొరేట్ వ్యవస్థలకు డబ్బులు చెల్లించడానికేనా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే దాదాపుగా 33,000 మందికి ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ సిటీ స్కాన్లు చేయడం జరిగింది. సగటును 2,000 వేసుకున్న దాదాపుగా 7 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు. దీనికంతా బాధ్యులు ఎవరు? మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 7 కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి పేద ప్రజలకు వారి డబ్బు వాళ్లకు రిటర్న్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా
ఇక్కడ సదుపాయాలు కూడా, ఇక్కడ వసతులు కూడా చూసాము. డాక్టర్లు కూడా అంతంత మాత్రమే ఉన్నారు. ఈ సమస్యల మీద మేము జిల్లాధికారులకు కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. రాబో రోజుల్లో మేము ఇక్కడ నిరంతర ఒక కార్యక్రమంలో పెట్టుకొని ప్రతి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చి మేము పరిశీలిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రొద్దుటూరు ప్రజలకు, అలాగే ప్రొద్దుటూరు పక్కన ఉండబడిన నియోజకవర్గాల ప్రజలు కూడా తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మీకు ఫిలిం గురించి కానీ, రిపోర్టు గురించి కానీ ఎవరైనా సరే ఏ ఒక్క రూపాయి లంచం అడిగినా, ఏ ఒక్క రూపాయి ఫీజు రూపంలో అడిగినా, మందులకు కానీ, రిపోర్ట్లకు కానీ ఏదైనా సరే మీ దగ్గర ఒక రూపాయి అడిగినా అది వెంటనే మాకు తెలియజేయండి. మేము దాని పోరాటం చేసి మీ అండగా నిలబడతాం. మీకు ఏ వైద్యుడైనా సరే మీకు వైద్యం అందించకుండా, మీ పని జరగకుండా మాకు తెలియజేయండి. మేము వెంటనే వచ్చి స్పందించి మీ పక్షాన నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.